పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన చులకలూరుపేట సిటీ కేబుల్ వ్యాపారులు మాజీ మంత్రి విడుదల రజనీ ప్రధాన అనుచరులు నాదెండ్ల వైసీపీ జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్రావు ఆరికుట్టి నర్సారెడ్డి ఇరువురిపై ఫిర్యాదు. తమ కేబుల్ వ్యాపారాన్ని బెదిరించి పోలీస్ స్టేషన్లో పెట్టి మరీ ఆక్రమించుకున్నారని బాధితుల ఆరోపణ. గత 20 ఏళ్లకు పైగా కేబుల్ వ్యాపారంలో ఉన్నామన్న వెంకట కోటేశ్వరరావు మాజీ మంత్రి విడుదల రజనీ అండతో అనేక ఇబ్బందులు పెట్టాడన్న బాధితులు. తనపై లేనిపోని తప్పుడు కేసులు బనాయించారని కోటేశ్వరరావు ఆరోపణ. జెడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్రావు వలన తనకి 1,50,00,000 నష్టం వాటిల్లిందని ఫిర్యాదు. న్యాయం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుని వేడుకున్న బాధితుడు చింతకాయల కోటేశ్వరరావు. తీసుకున్నాడు కాట్రగడ్డ మస్తాను నా హెడ్ ఆఫీసులో వాటర్ రాయించుకున్నాడు. కేబుల్ కనెక్షన్స్ పార్టీ మీద కేబుల్ కనెక్షన్స్ 500 కనెక్షన్లు ఆక్యుపై చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్లో 18 రోజులు ఉంచాడు. నన్ను ఉంచి మొత్తం రాయించుకున్నాడు. చింతకాయల కోటేశ్వరరావు చిలకలూరుపేటలో సిటీ కేబుల్ వ్యాపారం చేస్తున్నాను. చిలకలూరుపేట డైరీ ఫామ్ కూడా నడుపుకున్నాను, పాల డైరీ ఫామ్. కాట్రగడ్డ మస్తానని నాదెండ్ల జెడ్పీటీసీ వైసీపీ పార్టీ జెడ్పీటీసీ గారు కాట్రగడ్డ మస్తాను. ప్రభుత్వం 2019లో ప్రభుత్వం రాగానే సిటీ కేబుల్ యాడ్స్ నా పేరు మీద ఉండే సిటీ కేబుల్ యాడ్స్, సిటీ కేబుల్ కనెక్షన్స్ నా డైరీ ఫామ్ ఇప్పించాడు. ఈ 5 ఏళ్ల నుంచి దాని ఆదాయం మొత్తాన్ని తనే తీసుకున్నాడు. తిరిగి ఇప్పించమని కోరుతుంటే ప్రభుత్వం మారిన తర్వాత కూడా అతను అజ్ఞాగా ఇవ్వకుండా తనే రన్ చేస్తూ నన్ను భయభ్రాంతికి గురి చేసి చంపేస్తానని చెప్పి బెదిరిస్తున్నాడు. అందుకని ఎస్పీ గారికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తగు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. సుమారుగా నాకు 1,20,00,000 లాస్ అయింది.